ఇక చాలా కాలం తర్వాత కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ఈ ఏడాదిలోనే ఇస్తామని స్పష్టంగా చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని స్పష్టంగా చెప్పడం ద్వారా కేంద్రం కూడా అమరావతినే రాజధానిగా గుర్తించినట్లయింది. ఇకపై అమరావతిలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తూ ఉంటారు సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి కేంద్రం బూస్టప్ ఇచ్చింది. అటు పోలవరం నిర్మాణం పైన కేంద్ర బడ్జెట్లో పూర్తి స్పష్టత, హామీలు దక్కాయి. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రైతులకు జీవనాడి అని గుర్తించింది కేంద్రం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. దేశ ఆహార భద్రత కూడా పోలవరం చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో మరోసారి హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి ఇచ్చిన హామీల్ని అమలు చేస్తామని స్పష్టం చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సాయం అందిస్తామని చెప్పారు. వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని విభజన చట్టంలో ఉంది. దానికి అనుగుణంగా ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కూడా భారీ కేటాయింపులు దక్కాయి. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు కారిడార్లోని ఓర్వకల్లు నోడ్కి ప్రత్యేకంగా నిధులిస్తామని ప్రకటించారు. ఈ కారిడార్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చేయనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంటే ముందుగా రోడ్లు, హైవేలు అభివృద్ధి చేసి విద్యుత్ సౌకర్యం కల్పించి కారిడార్ పరిధిలోని పరిశ్రమలకు, నివాసాలకు నీటి సదుపాయం కూడా కల్పిస్తారు. ఏపీలో పారిశ్రామిక రంగానికి జరిగిన కేటాయింపుల్లో విశాఖ, చెన్నై కారిడార్ కూడా ఒకటి. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పింది కేంద్రం. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తిని ఇండస్ట్రియల్ నోడ్గా గుర్తించిన కేంద్రం అవసరమైన నిధుల్ని దశల వారీగా అందిస్తామని చెప్పింది. పరిశ్రమల ఏర్పాటు కూడా ప్రత్యేక రాయితీలుంటాయని స్పష్టం చేసింది. ఇక ఇన్నాళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పూర్వోదయ పథకాన్ని తూర్పు రాష్ట్రాలు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. పూర్వోదయ పథకం ద్వారా ఏపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయిస్తారు. పూర్వోదయ పథకాన్ని 2020లోనే ప్రకటించింది ఎన్డీఏ ప్రభుత్వం. తూర్పు రాష్ట్రాల్లో ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్టీల్ తయారీ కావాల్సిన వనరులున్నాయి. క్రోమైట్, బాక్సైట్, డోలమైట్, కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ వంటివి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటోంది కేంద్రం.